సో మట్టి పాత్రలో ఎందుకంటాము, న్యూట్రిషన్ మట్టి పాత్రలో అయితే నాశనం కాకుండా ఉంటుంది. అల్యూమినియం వాటిలో వండితే అల్యూమినియం ఆక్సైడ్స్ అన్నీ వస్తాయి. ప్రెషర్ కుక్కర్లో వండితే ప్రోటీన్స్ అన్నీ స్మాష్ అయ్యి డ్యామేజ్ అయిపోతాయి, వాటి స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. పప్పు వండేటప్పుడు ఎప్పుడు యాంటీ న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే మనము ఏదైనా విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు అది మొలకెత్తే ప్రాసెస్లో దాని మీద కన్నునికి ఉండే కవచ కుండాలన్నీ లూజ్ అవుతాయి కదా, ఆ ప్రాసెస్లో బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులు దాని మీద దాడి చేస్తాయి. దాన్ని రక్షించుకునే దానికి యాంటీ న్యూట్రియంట్స్ అని రిలీజ్ చేస్తుంది విత్తనం. అవి మనం ఉడకబెట్టినప్పుడు కూడా లెంటిల్స్, ఈ పప్పు ధాన్యాలు ఉడకబెట్టినప్పుడు ఆ యాంటీ న్యూట్రియంట్స్ అన్ని రిలీజ్ అవుతాయి. అవి నొరగ రూపంలో పైకి వస్తే పెద్దోళ్ళందరూ గెంటి తీసుకొని ఆ నొరగని బయట వేసేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి పుసుని 4 సార్లు వేస్తే ఎత్తుకొచ్చి వడ్డేసి చేసేస్తాడు. అరే ఆ అరగంట టైం మీరు మంచి ఆహారాన్ని వండుకొని వేడిగా ఫ్రెష్గా తినే పరిస్థితి లేకపోతే మన బిజినెస్లు, మన ఉద్యోగాలు అన్నీ వేస్టే. ఇవన్నీ చేసేది ఆరోగ్యం బాగుండాలని కదా. సో ఆరోగ్యం బాగా లేకుండా పోయేదానికి ఇవన్నీ మనకు అడ్డంకులు అంటే వదిలేయాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరు వేరే జాబ్ చూసుకోవాలా, అన్ని గంటలు పనిచేసే స్ట్రెస్ ఉండే జాబ్ చూసుకోకూడదు. ఎందుకు ఇంత స్ట్రెస్ ఉంది? ఇన్ని డబ్బులు ఉండి మన పెద్దవాళ్ళకి అట్లీస్ట్ రాయలసీమలో మాకైతే నీళ్లు దొరక్క సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వానలు పడేది కాదు. చెరువులు ఎండిపాయా, బావులు ఎండిపాయా, 100 అడుగులు బోర్లు వేసి ఎండిపాయా, 1000 అడుగులు బోర్లు వేసి ఒక బోర్కి 4 లక్షలు ఖర్చు పెడితే మీరు డబ్బులే. బోర్లు వేసే చిత్తూరు జిల్లాలోనే 2.5 లక్ష బోర్వెల్స్ ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు గత 30 ఏళ్ళుగా. ఎంత డబ్బులు పోయినాయి? ఇంత చేసి ఇంత కష్టపడతా ఉండే ఆ రైతు వాడికి ఇప్పుడు గిట్టుబాటు కాలేదు అని బయట వచ్చేసి వ్యవసాయం నిలిపేస్తే మనకు మంచి ఆహారం ఎలా దొరుకుతుంది? ఇవన్నీ ఒకదానికి ఒకటి చైన్ లింక్ లాగా పోతాయి. చూడండి, ఎప్పుడు మనకు ఆహారం తయారు చేసేవాడు ఆనందంగా సంతోషంగా లేడో వాడు తయారు చేసే ఫుడ్ కూడా అట్లే ఉంటుంది. మీకోసం ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసి ఇవ్వాలంటే వాడు కష్టపడాలంటే వాడు సంతోషంగా ఉండాలి కదా. వాడు అప్పుల బాధల్లో వాడు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోలేక, వాడు స్కూల్ ఫీజులు కట్టలేక, ఆరోగ్యం చూసుకోలేకుండా ఉండేవాడిని మాకు మంచి ఆహారం పండించి నువ్వు పేడ మూత్రం వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి నా కూరగాయలు పండి అంటే ఎందుకు పెడతాడు? వాడి వల్ల కాదు, ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లా ఏదైనా ఫ్రీడమ్తో సంతోషంగా ఉండేటప్పుడే ఏ పనైనా చేస్తారు. ఎవరైనా స్ట్రెస్లో పెట్టి వాడిని కష్టంలో పెట్టి చేస్తే ఎవరు చేయలేరు. అది మనం ఇప్పుడు ఫేస్ చేస్తాం. సో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఈ డబ్బులు, ఇవన్నీ మీకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇలేవు అని అనిపిస్తే దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఇంకొంచెం చిన్న జాబుకు పోండి, టైం పెట్టుకోండి, రూఫ్ టాప్ గార్డెన్ వేసుకోండి. మీరు కొన్ని కూరగాయలైనా ఆకుకూరైనా మీరు పైన పండించుకోండి. మీరు తినే అదే పనిగా మార్కెట్కి పోయి సీజనల్ ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఎప్పుడు ఉండే అరటిపండ్లు, యాపిల్ పండ్లు కాకుండా ఏ సీజన్లో వచ్చి అయిపోతాయో ఆ ఫ్రూట్స్ సూపర్. అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఏ సీజన్లో పండే కూరగాయలు ఆ టైంలో తినేది నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు పచ్చి బఠానీ దొరుకుతుంది, గ్రీన్ పీస్, బ్రోకోలీ, కాలీఫ్లవర్, ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. సో ఇప్పుడు తినేది కరెక్ట్. వీటి సమ్మర్లో కూడా వేసి మందులు కొట్టి ఏమో చేసి పండించి వాటి తింటే కరెక్ట్ కాదు కదా. రాంగ్ సీజన్లో వచ్చే వాటిని బతికించాలంటే ఎంత ఖర్చు, డబ్బులు ఖర్చు, కెమికల్స్, భూమికి పర్యావరణానికి డేంజరు, అన్నిటికీ డేంజరే. సో ఈ విషయాలన్నీ ఒకసారి మీరు పార్టీలు చేసుకునేటప్పుడు, మీరు బర్త్డేలు అవి చేసుకుంటారు కదా, అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు నేనే భలే మాట్లాడుతుంటే భలే తెలిసే, నాకు ఏం తెలియదు. నేను నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా ఉంటే ఏ ఆహారం ఏమి, ఏ నీళ్ళు తాగితే ఏమవుతా ఉంది అనుకుంటా ఉంటే రెయిన్ వాటర్ని పంపించి సున్నపురాళ్ళు పంపిస్తే ఆల్కలైన్ వాటర్ అయింది. లైమ్ స్టోన్, సున్నపురాళ్ళు, పిడుగురాళ్ళ సున్నపురాళ్ళు, కడప సున్నపురాళ్ళు, తాడిపత్రి సున్నపురాళ్ళు, మీ ఊర్లో కూడా సున్నపురాళ్ళు ఉన్నాయి. కొన్ని తొందరగా జరుగుతాయి, కొంచెం లేటుగా జరుగుతాయి. ఆ సున్నపురాళ్ళు పంపిస్తే ఆల్కలైన్ వాటర్ అయితే ఉంది. విరాట్ కోహ్లీ ఆల్కలైన్ వాటర్ తాగుతాం, మనం కూడా తాగొచ్చు కదా. సో వానీళ్ళని పట్టుకొని ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్ రెయిన్ వాటర్. సో వానీళ్ళు ఫస్ట్ ఇచ్చిపెట్టేద్దాం, పైన డస్ట్గా ఉంది, పైన కాకులు కోతులు గలీజ్ చేసినాయి, క్లీన్ చేసుకుందాం, అవన్నీ డ్రైన్ పంపించేద్దాం. ఎప్పుడు బాగుందో అప్పుడు 3వ వానో 4వ వానో పట్టుకొని వాటిని సున్నపురాళ్ళు, ఇసుక, కర్రబొగ్గులు, ఇటుక ముక్కలు వేసి దాంట్లో పాస్ చేసి భూమిలో ఎత్తిపెట్టుకోండి. 10,000 లీటర్లు ఎత్తిపెట్టుకోండి. 20 లీటర్స్ పర్ డే లెక్కన 500 డేస్కి వస్తాయి. 1.5 year తాగొచ్చు మంచి ఆల్కలైన్ వాటర్. మీరు మళ్ళీ తొట్టి కూడా క్లీన్ చేసే పని కూడా లేదు. ఇప్పుడు సన్లైట్ పడదో మీ తొట్టిలో ఉండే నీళ్లు పాచి పట్టవు, పురుగులు పట్టవు, స్మెల్ పడదు, ఏమి కాదు. ఏ నీళ్ళు అయితే పాచి పడతాయో అది మంచి నీళ్ళు.
మన వానీళ్ళ చూస్తే కుంపట్లో కుండీలో పాచి పడుతుంది, పురుగులు గుడ్లు పెడతాయి, పక్షులు నీళ్ళు తాగుతాయి, దాంట్లో స్నానం చేస్తూ ఉంటాయి, లైఫ్ ఉంటుంది అక్కడ. అంటే లైఫ్ను ఇచ్చే నీళ్ళు అవి. అదే మీరు ఒక బాటిల్ వాటర్ని ఎండలో పెట్టిండండి, నెలైనా దాంట్లో పాచి పట్టదు. ఏది సన్లైట్ పడితే కూడా. ఎందుకు? అవి పాచి పడితే మీరు కొనరు కాబట్టి. 20 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి మీరు బాటిల్ కొనరు కాబట్టి దాంట్లో యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్ కలుపుతారు కాబట్టి దాంట్లో ఫంగస్ రాదు. కామన్ సెన్స్ కదా ఇది. దాన్ని మనము అబ్బాబా నీళ్లు ఫ్రెష్గానే పట్టని తీసి తాగుతాం. దాంట్లో 1.5 లక్ష ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉంటాయి బాటిల్ తయారైనప్పుడు. అవన్నీ ఆ నీళ్ళలో ఉన్నాయి. మనం ఫ్రెష్ బాటిల్ తాగితే ఫ్రెష్గా లోపల పోతాయి. ప్లాస్టిక్ బాటిల్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందని తెలుస్తాను. ఇవి కామన్గా మన టూత్ పేస్ట్ వాడిన 2.5 అవర్స్ మీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో మీరు ఏదన్నా నోటి ద్వారా పోయే బ్యాక్టీరియా ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యేదని సైనికులు లేని కోటలాగా అయిపోతుంది. బాగా గమ్స్ని మసాజ్ చేసి ఏదో పళ్ళపొడి వేసుకొని ఆ లవంగాలు, ఉప్పు, ఆ బొగ్గు, కొబ్బరి చిప్పలు కాల్చినవి ఆ బొగ్గు తీసి నూరి సూపర్ పళ్ళపొడి. అసలు టూత్ పేస్ట్ బ్రష్ చేసి నా కింద దవడలో ఉండే పళ్ళన్నీ అరిగిపోయినాయి. అది బ్రష్ చేసిన దానికి అరిగిపోయింది తెలిసేదానికి నాకు 50 ఏళ్ళు పట్టింది. ఎందుకు అరిగిపోయినాయి అని అంటాడు డాక్టర్. నాకు తెల్లా. మళ్ళీ ఆలోచిస్తే అందరూ గమనించండి, రైట్ సైడ్ ఎక్కువ బ్రష్ చేస్తాం, కింద పక్క రైట్ సైడ్ ఎక్కువ చేస్తాం. బాగా పాటలు పెట్టుకొని వేస్తాం, అయిపోయింది. బ్రష్ చేసి 20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తే అరిగిపోయినాయి. సెన్సిటివ్ టీత్. ఇప్పుడు నేను ఆ టూత్పేస్ట్ నిలిపేసి నా మెథడ్లో నేను చేసుకుంటాను కాబట్టి పచ్చి మామిడికాయని ఫుల్ కాయని తింటా. కొంచెం పులుస్తాయి, నెక్స్ట్ రోజు మామూలు అవుతుంది. ఇవన్నీ మనకు జరిగే డ్యామేజ్ మన ఫ్యామిలీకి, మన సొసైటీకి, మన కమ్యూనిటీకి, మన దేశానికి, ఇప్పుడు మనకు సహాయం చేస్తూ ఉండే తేనెటీగలకి, తూనీగలకి, బటర్ఫ్లైస్కి, పాలినేటర్స్కి, సూక్ష్మజీవులకి కలిగే డ్యామేజ్ ఇవన్నీ. మనం వాడే సర్ఫులు, సోపులు, డిటర్జెంట్లు, కెమికల్స్ ఈ మొత్తం వ్యవస్థని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఆ టస్సీకాయ కుంకుడికాయ వేసుకొని నెత్తి నీళ్ళు పోసుకునేవాళ్ళు. ఆ నీళ్లు మొక్కలు పోతే కూడా ఏం కాదు. అదే డిటర్జెంట్ పోతే సస్తాయి మైక్రోబ్స్. అవి చెట్లు కూడా చచ్చిపోతాయి. బట్టకి నీళ్లు చెట్లు కడితే చెట్లు చచ్చిపోతాయి, పెద్ద చెట్లే చచ్చిపోతాయి. ఏం జరుగుతూ ఉంది? ఇంత నాశనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఆలోచించండి. క్లీన్గా ఉండాలా అని మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసి ఇంట్లో రుద్దేదే కెమికల్స్, పొలంలో వేసేదే కెమికల్స్, బాడీ మీద అంతా కెమికల్సే, క్రీములు, కెమికల్స్, సన్ స్క్రీన్ లోషన్లు. అరే ఎండకు పోతే సన్ మీద ఎండబడితే నీకు D3 వస్తుందిరా. ఆ D3 వస్తే నీకు ఎముకలు పుష్టిగా ఉంటాయి, కాల్షియం తయారు చేసుకుంటుంది బాడీ అనేది ప్రూవన్ సైన్స్ కదా.